అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయినా లేదే. నీ నా కన్నుల్లోన, నీ నా నవ్వుల్లోన మౌనం మోగించే భాష. Let me say I'm you, miss you, oh oh, can you kiss you, oh oh, I'll you love you, oh oh oh. Hi, hello, welcome to Jiga. It's body body banga. Come on to the banga. Just say the right to ranga. Don't keep chanchalinga. ఈ రోజు మన జిల్జిగా వచ్చేసింది పి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ కి. సో బేసిక్ గా ఇక్కడ ఉన్న పిల్లల్ని చూడగానే మీకు అర్థం కావాలి. సో మన నవ్వుల నవంబర్ లో స్పెషల్ గా ఈ రోజు మనం November 14 చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ లో ఉన్నాం. సో మరి ఈ రోజు మరి చిల్డ్రన్స్ డే స్పెషల్స్ కాబట్టి బేసిక్ గా పిల్లలు చూస్తుంటే, వాళ్ళు నవ్వుతుంటే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే ఎన్నిసార్లుగా వినాలనిపిస్తుంది. సో పిల్లలు అనగానే చాలా ఇన్నోసెన్స్ గా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు అడుగు వేసుకుంటూ అలా ఎదుగుతారు కాబట్టి అడుగులో ఒక్కొక్క అడుగు. అందుకనే ఈ రోజు వాళ్ళతో అడుగులు వేయించబోతున్నాం మన గేమ్స్ లోకి. సో ఈ రోజు ఫుల్ గా వాళ్ళు నవ్విచ్చేస్తాం. సో మనం వాళ్ళు నవ్విస్తామా, వాళ్ళు మనం నవ్విస్తారా చూడాలంటే we have to move on to నవ్వుల్. సో మరి ఈ రోజు నవ్వుల్లో ఇక్కడున్న ఇన్నోసెన్స్ అంటే పిల్లల్లోనే చాలా అమాయకత్వం కనిపిస్తుంది. ఆ అమాయక పిల్లలు ఈ రోజు మన ఎలా నవ్విస్తారో, మీరు ఎలా నవ్వుకుంటారో అని తెలియాలంటే ఫస్ట్ పిల్లల్ని పిలిచేయాలి. వాళ్ళలోంచి డిఫరెంట్ అంటే చిన్న చిన్న టాస్క్లు, డైలాగులు అండ్ చిన్న చిన్న స్కిట్స్ ప్లే చేస్తారంట. అంటే బాగుందిలే కానీ నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? చిన్న పిల్లం అనుకుంటున్నాను, చిన్న పిల్లలాగా అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? చిన్న పిల్లలు. అమ్మా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పిల్లలు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ముట్టుకుంటే దానమ్మ షాకే అన్నట్లున్నారు. సో ఇప్పుడు నువ్వు జానీ అనుకుంటున్నావా? నేను అదే అనుకుంటున్నాను. సో నువ్వు ఆ షాక్ లో బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చే షాక్ కి రెడీగా ఉన్నావా? సో మరి ఇప్పుడు రాబోతున్నాడు అండ్ జశ్వంత్ వస్తున్నాడు ఒక మంచి పాంచ్ పడాగా డైలాగ్ తో. లెట్స్ వెల్కమ్ హిమ్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు నవ్వుల్లో మనందరినీ నవ్వించడానికి ఫస్ట్ క్యూట్ బాయ్ జశ్వంత్ ఈస్ హియర్. సో జశ్వంత్, ఇప్పుడు మనందరినీ నవ్వించడానికి, ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరిని నవ్వించడానికి, అక్కడ వాళ్ళు కూడా నవ్వుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? డైలాగ్ చెప్తావా? నవ్విస్తావు ఖచ్చితంగా? వెరీ గుడ్, గో హెడ్. మనీ వాడతావు, మనుషులు వాడతావు, కాళ్ళు పట్టుకుంటావు, కాలాళ్ళు పట్టుకుంటావు, పక్కలేస్తావు, పైలనే చేస్తావు. నా కొడక్క ఏం చేస్తావో చెయ్యి. ఓకే మరి మొత్తానికి జశ్వంత్ సూపర్ పవర్ ప్యాక్ డైలాగ్ చెప్పేశాడు. సో ఇలాంటి డైలాగ్స్ అండ్ ఇలాంటి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఇక్కడ ఉన్న క్యూట్ కిడ్స్ రెడీగా ఉన్నారు. సో కిడ్స్ ఆర్ యు రెడీ? ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నవ్వుల్లో మనల్ని నవ్వించడానికి మరొక చిచ్చర్ పేరు వచ్చేసాడు అభిరామ్. ఎనీవేస్ మరి అభిరామ్ ఈ రోజు చక్కటి డైలాగ్ చెప్తాడంట. మరి ఏ డైలాగ్ చెప్తాడో చూద్దాం. సో అభిరామ్ ఆర్ యు రెడీ? వంగుని నిలబడి ఎస్ బాస్ అని కావాలి అనుకున్నారా? కబాలి డాన్. శుభం. ఒకసారి అభిరామ్ కి బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్. మరి నెక్స్ట్ ఒక మంకీ, అంటే ఇందాక నుంచి వెనకాల కోతి చేష్టలన్నీ చేస్తున్నాడు. మంకీ అంటున్నాడు, మనం రివెంజ్ తీసుకున్నాం. సో మరి ఫస్ట్ అయితే ఈ మంకీ పేరేంటో తెలుసుకుందాం. నీ పేరు? యశ్మిత్ సాయి వర్మ. సో ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా? మొత్తం నువ్వే చేయకు జోక్స్ ఇవాళ, పిల్లలు రెడీగా. సో మరి యశ్విత్ సాయి వర్మ ఇక్కడ ఉన్నారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి. సో ఎలా నవ్విస్తాడో చూద్దాం ఈ మంకీ. సో ఆర్ యు రెడీ? ఏం చెప్తావు ఇప్పుడు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాదో వారే పండుగారు. రిలాక్స్ నితిల్
నెక్స్ట్ ఇంకొక డైలాగ్ చెప్తావా? బాగుంది, నువ్వు చాలా చక్కగా చెప్తున్నావు. సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ సెషన్. రైట్, యూకేజీ చదువుతున్నాడంట మనోడు. సో మరి యూకేజీలోనే ఇన్ని డైలాగులు చెప్తే పెద్ద అయిన తర్వాత ఇక ఎవరిని వదిలిపెట్టాడు. సరే నెక్స్ట్ ఇంకో డైలాగ్ చెప్తావా? వెరీ గుడ్, స్టార్ట్. లుంగి కట్టుకొని గాడు పెట్టుకొని మిసాలు పెట్టుకొని ఆ కబాలి అనుకున్నారా? కబాలిడా కబాలిడా. ఈ పాప ఈ రోజు మనందరిని నవ్వించడానికి ఏదో చక్కటి డైలాగ్ చెప్పిద్దంట. సో డైలాగ్ చెప్పే ముందు వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ హన్సిక. హన్సిక, ఏ బ్యూటిఫుల్ గర్ల్ హన్సిక ఇక్కడ ఉంది, చిన్న పాప. సో హన్సిక, ఇప్పుడు ఏ డైలాగ్ చెప్తున్నావు? ఫన్వాకి డైలాగ్. ఓకే, కమ్ ఆన్. రాయ్ ఢిల్లీ స్టూడెంట్ కదా చెప్తాను. ముందు ఇట్లా ఫోకస్ సరిగా జమల ఐఫోన్ 1 కన్నా ఎక్కువ అయినాకో గుడ్రాల పొడుసాను కొడక. ఈ ఫోటో నీ ఫేస్బుక్ అప్లోడ్ చేయాలి. సరిగ్గా రాలేదనుకో పైసలు పిచ్చుకలు పిచ్చుకలు. మీ అయ్యా కెమెరా గుడ్ పెట్టినారా? గుడ్ పెట్టినారా? నేను పక్కా లోకల్ నేను పక్కా. హన్సిక, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు డైలాగ్? నేను ఫన్వాకి కాపీ కొట్టి నేర్చుకున్నానంట. సో ఎనీవేస్ మన కోసం వన్స్ మోర్ హన్సిక డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉంది. సో మళ్ళీ ఒకసారి, ఓకేనా? రైట్, హియర్ వి గో. 3, 2, 1 గో. రాయ్ ఢిల్లీ స్టూడెంట్ కదా చెప్తాను రా. ముందు ఇలా ఫోకస్ సరిగా జమల ఐఫోన్ 1 కన్నా ఎక్కువ అయినాకో గుడ్రాల పొడుసాను కొడక. ఈ ఫోటో నీ ఫేస్బుక్ అప్లోడ్ చేయాలి. సరిగ్గా రాలేదనుకో పైసలు పిచ్చుకలు పిచ్చుకలు. మీ అయ్యా కెమెరా గుడ్ పెట్టినారా? చిట్ట కొంచెం కోత కదా అంటే హన్సికని చూసి నేర్చుకోవాలి. గుడ్డల్లో పెట్టి కొడతారా కొడక అంటుంది. లేదంట. నీలాంటి వాళ్ళు ఉంటే అసలు ఎక్కడ బేరాలు ఉండవు, ఏమీ ఉండవు. ఓకే, ఎనీవేస్ సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి పిల్లలతో ఈ రోజు సరదాగా మన చిల్డ్రన్స్ స్పెషల్ మరి చూసారు కదా, చాలా హంగామా సరదాగా సాగిపోతుంది. సో మరి థ్యాంక్ యూ హన్సిక. నితిన్, నన్ను కూడా డైలాగ్ చెప్పమంటావా? వద్దు, ఒక పాట పాడేదా? అస్సలు వద్దమ్మా, మా వల్ల కాదు ఇప్పుడు తట్టుకోవటం. ఏ దొంగ, నీ మనసులో ఏమైందో నాకు అర్థమైంది. నేను డాన్స్ చేస్తా. డాన్స్ డైలాగ్ నువ్వు చేస్తే ఈ రోజు మేము ఎక్కడికో పారిపోతాం. అయ్యో పాపం. ఓకే, మరి రేణు నువ్వు నవ్విస్తా అంటున్నావు, డాన్స్ చేస్తా అంటున్నావు, డైలాగ్ చేస్తా అంటున్నావు. సో ఒక 5 minutes నీ ఆవేశాన్ని అలా పక్కన పెడితే, సో ఈ రోజు మన చిల్డ్రన్స్ డే స్పెషల్, అందులోనూ మన ఈటీవీ ప్లేస్ 1 year యానివర్సరీ చేసుకుంటుంది. సో ఈ సెలబ్రేషన్స్ మనం ఎలా చేసుకోవాలి చెప్పు? ఒక స్పెషల్ గా చేసుకోవాలి. సో అందుకనే ఒక స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ కోమలి సిస్టర్స్ లో నుండి కోమలి. సో లెట్ మీ ఇన్వైట్ కోమలి. కమ్ ఆన్ కోమలి. మరి ఈ రోజు మన జైల్ జిగాలో, అందులో మన నవ్వుల నవంబర్ లో నవ్వుల్లో ఉన్నాం. సో మరి ఇక్కడ చూసారు కదా చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎంత హంగామాగా సాగిపోతుంది విత్ కిడ్స్ అన్నమాట. క్యూట్ కిడ్స్, చాలా ఇన్నోసెంట్ గా పిల్లలు చాలా సరదాగా వాళ్ళు చెప్పే జోకులకి మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు స్పెషల్ చాలా ఉంది. అండ్ ఈ స్పెషల్ రోజు స్పెషల్ గా కోమలి సిస్టర్ ఉంది. సో మీరు కూడా చిల్డ్రన్స్ డే అని తెలుసు, ఇన్నోసెంట్ ఇవన్నీ ఏంటి, కిడ్స్ అంటేనే అల్లరి అంటేనే కిడ్స్. కాబట్టి మీరు ఇన్నోసెంట్ గా ఉన్నారు, క్యూట్ గా ఉన్నారు. అయ్యమాలో ఉన్న బై బర్త్ వచ్చినవి అది అంటే బేసిక్ గా పిల్లలంటేనే క్యూట్నెస్ అనేది వాళ్ళ బై బర్త్ ఉంటది. కాబట్టి మనం స్పెసిఫిక్ గా దాన్ని చెప్పొద్దంటుంది మన కోమలి సిస్టర్. అండ్ ఇంకొక డౌట్,
మామూలుగా కాలేజీలో అంటే మీరు ఓకే, చిల్డ్రన్స్ డే రోజు కూడా మీరేనా? అందుకే కదా నిన్ను రప్పించావు ఇక్కడికి. సో స్పెషల్ గెస్ట్ గా ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్న దానికి కారణమే అదనమాట. సో కోమలి, మరి ఈ రోజు మన నవ్వుల నవంబర్, అందులో నవ్వులు మన జిల్జిల్ జిగాకి ఫస్ట్ టైం వచ్చావు. అందులో చిల్డ్రన్స్ డే స్పెషల్ గా వచ్చావు. చాలా బాగుంది. మీరు రోజు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకు ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్లీ. రోజు ఎంజాయ్ చేస్తాం, కానీ ఈ రోజు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం. వెరీ నైస్ కదా, ఎక్కడైనా కానీ దట్ ఎనర్జీ ఇస్ దేర్ ఫర్ యూ బోత్ కదా. సో వెరీ నైస్, హ్యాపీ ఫర్ ఎనర్జీని నువ్వు ఇప్పుడు రెట్టింపు చేయాలి. పిల్లలందరూ, పిల్లలతో పాటు అక్కడ చూసిన పెద్దవాళ్ళందరూ కూడా నవ్వుతూ అలా కింద పడిపోవాలి. యూ కెన్. ఇక వచ్చిండ్రు పిల్లలందరూ వచ్చిండ్రు. ఇక చిల్డ్రన్స్ డే అన్నారు. పొద్దు వాళ్ళందరూ ఉన్నారు ఈడనే. మస్తు ఖుషి అవుతుంది వీళ్ళందరినీ చూస్తుంటే. మన తెలంగాణ బిడ్డలు, ముద్దు బిడ్డలు, పువ్వులు లాంటి బిడ్డలు. ఇట్లా చూసుకున్నట్టయితే అందరూ కూడా ఇట్లా చాక్లెట్ బిస్కెట్లు కూడా పంచుకుంటుండ్రు. కాబట్టి నుంచి కూడా అట్లాగే కానివ్వండి. పిల్లలకి ఎక్కువ చాక్లెట్లు ఇవ్వండి, కొన్ని ఇవ్వండి. ఈ రోజు కొంచెం ఎక్కువ ఇవ్వండి. పిల్లలన్నాకి ఇక పిసా పనులన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఏది చేసినా ముద్దుగానే ఉంటది. కాబట్టి వాళ్ళు ఏది చేస్తే అది మనకి ఎప్పుడు ముద్దు వస్తూనే ఉంటది. ఇక ఈటీవీ కూడా ఈటీవీ ప్లస్ అబ్బా, ఈటీవీ ప్లస్ వాళ్ళది కూడా యానివర్సరీ అంట. ఇట్లాగే ఎన్నో యానివర్సరీలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. జింజిగా ఎపిసోడ్ ఇంకెన్నో సాగాలి. రేణుకా నితిన్ కూడా ఇట్లా ముందుకు వెళ్ళాలి. ఇక పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇక ఇట్లా ముందు వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ పాపని చూస్తూనే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, ఈ రోజు ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చాలా చక్కగా నవ్విస్తుంది. అందులో మరి చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి మధ్యలో బిస్కెట్లు, చాక్లెట్లు అని మనకి బిస్కెట్లు వేస్తుందా, అది చాలా ముచ్చటగా ఉంది, ఆనందంగా ఉంది. మధ్యలో బిస్కెట్లు వేస్తున్నందుకు కొద్దిగా బాధగా కూడా ఉంది. సో ఎనీవేస్ మరి నవ్వించడానికి వచ్చింది కాబట్టి ఈ పాపని వదిలేస్తా. ఎవడా ఎప్పుడైనా అక్కడైనా నేను నాగార్జున చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ వీళ్ళందరినీ కలుసుకోవడం కదా. పిల్లల దగ్గరికి వెళ్తే సుమ్మైపోద్ది ఎవరికైనా. సో కాబట్టి వీళ్ళందరికీ చక్కగా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మీ నాగార్జున. మరి చూసారు కదా, ఇక్కడ ఉన్న పిల్లలు చాలా చక్కగా ఈ రోజు నవ్వులు కంప్లీట్ చేసుకున్నారు. మన అందరినీ నవ్వించారు. అండ్ కోమలి సిస్టర్ కూడా బాగా చక్కగా మిమ్మల్ని కూడా నవ్వించేసింది. రైట్, మరి ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో గేమ్స్ ఎలా ఉండబోతున్నాయంటే, మరి చిన్న పిల్లలు కాబట్టి ఈ రోజు మనం కొద్దిగా చిన్న గేమ్స్ పెట్టేద్దాం. సిల్లీ గేమ్స్. సో ఇక్కడ చిన్న పిల్లలు, కిడ్స్ లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టేద్దాం. సో మరి ఎవరు గెలుస్తారో చూడాలంటే we have to move on to game. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే పరుగు. పరుగో గేమ్ అనగానే మన చిచ్చర్ పిల్లలందరూ పరిగెట్టుకుని మరీ వచ్చేసారు. సో ఇక గేమ్ గురించి ఎప్పుడు నితిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది రొటీన్ అయిపోయింది. సో ఈ రోజు స్పెషల్ డే లో స్పెషల్ గా కోమలి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. సో కోమలి అంటే చెప్పేయాలా ఏంది ఇప్పుడు? ఈ పారగాల్ని అట్టాగేలే ఎప్పుడో చెప్పినాను పిల్లలకి ఇట్లాంటి, ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు చెప్తుంటే మాకు కూడా చూడాలనిపిస్తుంది. చూడముచ్చటగా చెప్పండి. చేస్తున్నావులే పిల్ల. మరి ఆ పిల్ల మామూలు అనుకుంటున్నావా? నువ్వు కూడా బాగానే చేస్తున్నావు. ఏడమ్మాక ఇక పోరగాళ్ళు ఇటేనండి అబ్బాయి. ఈ కర్చీఫ్ ని అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు పట్టుకోవాలి. ఇందులో మేము ఒక బంతిని పెడతాం అనమాట. ఈ బంతి ఉంది కదా, ఈ బంతిని పెడతాం. ఆ బంతిని మీరు పడకుండా అక్కడ కనిపిస్తున్న ఒకటి తొట్టె, తొట్టెలో వేయాలి. పింక్ తొట్టెలో వేయాలి. భలే చెప్పినావు బాబు. షార్ప్ గుచ్చుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఇటున్నాను మామూలు అట్టాగే కొడుతుందిలే. నువ్వు అమ్మాయిగా అట్టాగే కొడుతుంది. నీకు అన్ని చాలా విషయాలు తెలుసా? చాలా విషయాలు తెలిసిపోతాయిలే. మా అన్న నేర్పాడు అన్ని. చెప్తాను అబ్బాయి, నీకు బాగా దూకుడు ఎక్కువ. సో కర్చీఫ్ అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకొని మేము అందులో ఒక బాల్ పెడతాం. ఆ బాల్ ని మీరు కిందకి పడకుండా అక్కడి వరకు తీసుకెళ్ళి అందులో వేసి రావాలి.
ఇన్ కేస్ మధ్యలో పడిపోతే మళ్ళీ మీరు వెనక్కి రావాలి. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి. ఓకే, And మీకు మీకు 2 minutes minutes టైం ఇస్తాం. ఉంటుంది. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు విన్. బాయ్స్, మనం నితిన్ టీమ్ ని అమ్మాయిల్ని ఓడించాలి, మనమే విన్ అవ్వాలి. అదే సరేనా? కదా ఈ గేమ్ అంటే మన పరుగు సరే, పరుగు okay, fine. అబ్బాయిలు అంటున్నారు కదా, ఒక 2 అడుగు ముందుకేసి తడపెట్టరండి. బాయ్స్ రెడీయా? రెడీ. 3, 2, 1, get set, go. ఈ రోజు మన పరుగు పరుగులో బాయ్స్ 2 minutes లో ఎన్ని బాల్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఆ బౌల్ లో వేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇప్పుడు మా గర్ల్స్ వస్తున్నారు ఫుల్ ఫాస్ట్ గా. బాయ్స్ తొడగట్టాలంటే గర్ల్స్ కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారు గర్ల్స్? సో క్యాట్ వాక్ చేసి అక్కడ ఒక స్టిల్ ఇచ్చాము. సో ఎనీవేస్ మరి మా గర్ల్స్ ఈ రోజు పరుగు పరుగులో 2 minutes లో ఎన్ని బాల్స్ ఆ బౌల్ లో వేస్తారో విల్ సీ అండ్ మా వాళ్ళు కసిగా ఉన్నారు. బాయ్స్ ఆడారు, మేము ఆడలేమా అని. సో గర్ల్స్ రెడీయా? సో పరుగు పరుగు ఆడడానికి మా పిల్లలు రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేసేద్దామా? రెడీ, 3, 2, 1, Come on girls. కౌంట్ చెయ్యాలి మరి. కౌంట్ చేయాలంటే విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు పరుగు పరుగు మరి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ క్యూట్ గా చాలా చక్కగా పిల్లలంటే పిల్లలాగే ఆడారు. సో ఎనీవేస్ మరి 2 minutes లో ఎవరు ఎన్ని బాల్స్ ఆ బౌల్ లో వేశారో తెలియాలంటే యూ హావ్ టు గో ఫర్ ఫైనల్ స్కోర్స్ అన్నమాట. సో ఈ రోజు బాయ్స్ విన్నారా గర్ల్స్ విన్నారా అని తెలుసుకోవాలంటే ఫాస్ట్ గా మరి మా గర్ల్స్ 2 minutes లో 12 balls అక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఆ బౌల్ లో వేశారు కాబట్టి టోటల్ 2 minutes లో 12 balls కలెక్ట్ చేశారు. కమాన్ గర్ల్స్. 2 minutes లో మా బాయ్స్ చేశారు. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 14 balls. సో ఈ ప్రాక్టికల్ మీకు అర్థమైపోయి ఉంటుంది మన అబ్బాయిలకు గెలిచారని. అలాగే మన 1 year సెలబ్రేషన్ సిటీవీ ప్లేస్ ఈ రోజుతో మరి 1 year అవుతుంది కాబట్టి అందులో స్పెషల్ డే కాబట్టి చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి మన అన్నా? స్పెషల్ గెస్ట్ కోమలి. అన్న ఆపవే, పిల్లలు పాపం వెయిట్ చేస్తుండ్రు. అవునా? వాళ్ళకి కనుక లేట్ చేసినావంటే ఇక అంతే సంగతి. ఓకే రజా. నెక్స్ట్ ఏం గేమ్స్ పెడుతున్నావు అన్న? ఓకే నెక్స్ట్ పిల్లలందరూ ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్ కి వెళ్ళిపోదాం. సో మరి సెకండ్ గేమ్ చాలా డిఫరెంట్ గేమ్ అన్నమాట. సో మరి ఆ గేమే
బెలూన్ బ్లాస్ట్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంటే ముద్దు ముద్దు మాటలే వస్తాయి కదా వాళ్ళకి, కానీ వాళ్ళకి టంగ్ ట్విస్టర్ ఇస్తే ఎంత మజా వస్తుంది. సీరియస్లీ, ఎందుకంటే బేసిక్ గా చిన్న పిల్లలు టంగ్ ట్విస్టర్ చెప్పాలని చాలా టఫ్ అన్నమాట. నితిన్ బాక్సెస్ చూపిస్తా ఒక టంగ్ ట్విస్టర్. చిన్న పిల్లల్ని నన్ను కాదు, వాళ్ళని కాదు, అర్థమైందా? ఆడలో పెరిగిన వాళ్ళని అడగద్దు, గజ్జిగా ఉన్న వాళ్ళని పొగినట్లేదు, తిట్టినట్టుంది. మీరు అలా అనుకుంటే అలాగే ఉంటది. సో టంగ్ ట్విస్టర్ వాళ్ళు చెప్పపోయినా కానీ ముద్దుగానే ఉంటుంది కాబట్టి ఒకరిని పిలిచేద్దామా? ఓకే రైట్, లెట్స్ వెల్కమ్ హిమ్. చెప్పులో కాలు కప్పులో పాలు, ఇది 10 times చెప్పాలి. ఓకే, చెప్పులో కాలు కప్పుల పాలు, 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 చెప్పులో కాలు కప్పుల పాలు. వెరీ గుడ్, బాగా చెప్పాడు. అసలు మనం చెప్పమంటే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ 10 times ఇంకా చెప్పడం. సో వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ మనం అనుకున్న గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన చిల్డ్రన్స్ డే స్పెషల్ అండ్ ఈటీవీ ప్లేస్ ఫస్ట్ యానివర్సరీ. సో మరి ఇందులో ఈ సెలబ్రేషన్స్ లో మరి పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ అందరినీ నవ్విస్తున్నారు. గేమ్స్ కూడా సూపర్ డూపర్ గా ఆడుతున్నారు. సో మనం ఇందాక అనుకున్నట్లుగా బెలూన్ బ్లాస్ట్ లోకి వచ్చేసాం. సో మరి బెలూన్ బ్లాస్ట్ కి మరి ఏం లేదు, గేమ్ చెప్తారా? గేమ్ చెప్పేద్దాం. సో మరి బెలూన్ బ్లాస్ట్ లో మనకు కావాలి బాయ్స్ నుంచి 2 అండ్ గర్ల్స్ నుంచి 2 చిన్నపిల్లలు వస్తారు. సో ఆ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది కోమలి చెప్పేసింది. బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్. ఓకే రైట్, మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి ఇటు నుంచి 2 గర్ల్స్ అండ్ అటు నుంచి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది కోమలి ఇక్కడ ఉంది కాబట్టి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది తనదైన మేనరిజం లో. అన్నా ఈ గేమ్ చాలా సింపుల్. పిల్లలకి ఎట్లా బెలూన్లు ఎక్కువ ఇష్టమని ఇది తెచ్చినామన్నా. ఓకే, ఈ బెలూన్లు మామూలు బయలుదేరితే వీళ్ళు పిల్లలు ఎందుకు అవుతారన్నా? అందుకే వీళ్ళు దాని మీద కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడు ఆ బెలూన్ పగిలిపోవాలి. అక్క, ఈ ప్లాన్ నీదేనా ఇంకెవరిదైనా? లేదు లేదు, మన ఓన్ బ్రెయిన్ వాడాలి. మాత్రం ప్లాన్ మంచి గీసింది. ఎందుకంటే పిల్లలు బాగా ఫన్ జనరేట్ చేయాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే. కాబట్టి పిల్లలందరూ వెళ్ళి దాని మీద కూర్చోగానే అది పగిలిపోవాలి. సో గర్ల్స్ ఎక్కువ పాలు పడితే గర్ల్స్ విన్, బాయ్స్ ఎక్కువ పాలు పడితే బాయ్స్ విన్. అండ్ కోమలి దీనికి టైమర్ పెడితే ఇంకా మజా ఉంటుంది. 2 minutes టైం ఉంది. 2 minutes ఇచ్చేస్తాం. 2 నిమిషాల్లో ఏదైనా జరగచ్చు. మరి ఎవరు ఫస్ట్ ఆడతారు? సో ఇందాక ఎలాగో బాయ్స్ ఫస్ట్ వెళ్ళారు కాబట్టి ఈసారి మనం గర్ల్స్ ఫస్ట్ వెళ్తారు. అంతేనా? ఓకే, రెడీ 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 3, 2, 1 గో. మన అమ్మాయిలైతే 14 పాల్గొట్టేశారు భయ. మరి అబ్బాయిల పరిస్థితి ఏంటి? మరి అబ్బాయిల పరిస్థితి తెలియాలంటే మరి గేమ్ స్టార్ట్ చేయాలి. సో మరి బాయ్స్ ఈ రోజు మన బెలూన్ బ్లాస్ట్ లో ఏం బ్లాస్ట్ చేస్తారో 2 minutes లో విల్ సీ. సో కోమలి రెడీ 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 బాయ్స్, రెడీ 2, 1 గో. మీ బాయ్స్ కిరాక చూద్దాం. మరి ఫైనల్ గా మనకు ఆల్రెడీ 2 minutes అనుకున్నాం. 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారు? ఫస్ట్ గా అయితే రేణు టీం, అంటే రేణు టీం బాయ్స్ ఎన్ని బ్లాస్ట్ చేశారు? 2 minutes 13 చేశారు భయ. 13 చేశారా? అబ్బాయిలు టీమ్స్ లో పెట్టేశారు కాదు. 2 minutes లో 13 చేశారు. మా గర్ల్స్ 2 minutes లో 40. Come on.
desamo cortar. Desamo cortar. Rockstar నీ style को like cortar. సో మరి చూశారు కదా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో ఫుల్ టు మరి జోష్ గా మరి పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి దానికంటే ముందు అలానే 1 year anniversary సెలబ్రేషన్ స్పెషల్, కామెడీ స్పెషల్, 3 స్పెషల్స్ తో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం తీసుకుందాం షార్ట్ బ్రేక్. బిఫోర్ దాట్ ఒక్క నిమిషం, మన లింగమ్మ వచ్చారు, వారిని చూసేద్దాం. ఈ కాలేజీలేంటో వీటి ఫీజులేంటో ఏ కాలేజీ మంచిదో తెలియట్లా. ఓరి దేవుడా, ఏంటి మాయా ఏదో కంగారుగా ఉన్నావు? నీ దగ్గరికే వస్తున్నారా బిట్టు? అవునా, ఏంటో చెప్పు మాయా. మా ఓడు మొన్ననే 10వ క్లాస్ పాస్ అయ్యాడ్రా. ఏ కాలేజీలో చేర్పించాలో అర్థం కావట్లా. ఇంతకీ స్కూల్ కి కాలేజీకి తేడా ఏందంటావు? ఏం లేదు మాయా, స్కూల్ కి లేట్ గా వెళ్తే వెనక బెంచ్ లో కూర్చోవాలి, అదే కాలేజీకి లేట్ గా వెళ్తే ముందు బెంచ్ లో కూర్చోవాలి. మరి ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చదవాలంటే బాగానే చదువుంటావు. ఇంతకీ కాలేజీలో ఏం సాధించావు? నేనేం సాధించలేదు గాని మా నాన్నకి సాధించి పెట్టా. ఏంటి? 5 లక్షల అప్పు. ఒరేయ్, మావాడు కూడా నీలాగే నాకు అప్పు సాధిస్తాడంటావా? దాని గురించి వదిలే మాయా, వెళ్ళి ఈటీవీ ప్లస్ చూద్దాం పదా. అసలే ఇది నవ్వుల నవంబర్. సో మరి చూశారు కదా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మరి చిల్డ్రన్స్ డే స్పెషల్. మరి స్టూడెంట్స్ అంటే చిన్న పిల్లలు చాలా చక్కగా ఈ రోజు గేమ్స్ లో కానీ మధ్య మధ్యలో డైలాగ్స్ కానీ పిచ్చ పిచ్చ పెర్ఫార్మెన్స్ లో కానీ సో వాళ్ళు వాళ్ళకంటే బాగా మనం ఇంకెక్కువ నేర్చుకున్నాం కదా. మీకన్నా కాదు, సో వాళ్ళలోని ఇంకా స్పెషల్ టాలెంట్స్ దాగున్నాయంట. అవి చేయడానికి మన చిన్న పిల్లలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. రామభద్ర రారా రామచంద్ర రారా రామ రసలోచన సీతా సమేత రారా రామభద్ర రారా రామచంద్ర రారా రామ రసలోచన సీతా సమేత రారా రామభద్ర రారా ముజ్జగములకు ఆది మూల బ్రహ్మరారా ముజ్జగములకు ఆది మూల బ్రహ్మరారా గజ్జల చప్పుళ్ళు గల్లు గల్లు మనుచూరారా చూస్తున్నారు కదా ఈ రోజు మన జైల్ జైల్ జిగా చిల్డ్రన్స్ డే స్పెషల్ చాలా హంగామాగా సాగి దాంతో పాటు 1 year anniversary సెలబ్రేషన్ ప్లస్ అండ్ స్పెషల్ సెలబ్రిటీ. సో మరి స్పెషల్ అండ్ ఈ రోజు స్పెషల్ డే సందర్భంగా స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేసింది. మనతో పాటు పిల్లలతో పాటు నార్మల్ గా సెలబ్రిటీ. ఓకే ఇమాజిన్ షీ ఈజ్ ఎ కిడ్. చూడు పావులు, ఇక మీ గోల పక్కన పెడితే నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే Fun to Win. సో మరి ఫన్ టు విన్ గేమ్ ఆడాలంటే గర్ల్స్ నుంచి ముగ్గురు, బాయ్స్ నుంచి ముగ్గురు. అండ్ ఈ గేమ్ కు స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఓన్లీ హాఫ్ టికెట్స్. ఓన్లీ హాఫ్ టికెట్స్. హాఫ్ టికెట్స్ ఏం చేయబోతున్నారు, ఏం రచ్చ చేయబోతున్నారు చూడాలంటే మరి ఫస్ట్ గా మనకి కావాల్సింది ప్రాపర్టీ. నాన్నగారు తెప్పాలు. ఇలాంటి ఆటలు ఆడడం చిన్న పిల్లలకి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటుందని. మీకెలా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా ఈ మర్చిపోకమ్మా. అంటే ఓదార్పు యాత్ర పెట్టేశారా? ఇప్పుడు ఓదార్పు యాత్రలు కాదు, ఇప్పుడు చిన్న పిల్లల ఆటలు రథయాత్ర కొనసాగుతుంది ఇక్కడ. ఇది చాలా సింపుల్, నేను ఇప్పుడు చెప్తాను. సో గేమ్ చాలా సింపుల్. అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అందులోంచి వెళ్ళి ఆ రెడ్ కలర్ దాంట్లోంచి వెళ్ళి బయటకు వచ్చి ఈ లాడర్ ఎక్కి అక్కడి నుంచి జారాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చేయాలి. సో 1 by 1 తక్కువ టైంలో ఎవరు ఎక్కువ సార్లు చేస్తారో వాళ్ళు విన్ అండ్ వాళ్ళకి బాగుందని చాక్లెట్స్. ఓకే, సో ఇందాకైతే ఈవెన్ గానే ఉంది, గర్ల్స్ ఒక టీం బాయ్స్ ఒక టీం. కానీ ఈ గేమ్ తో డిసైడ్ అయిపోతుంది అనమాట బాయ్స్ పవరా గర్ల్స్ పవరా అని. మరి ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడబోతున్నారు, గర్ల్సా బాయ్సా? గర్ల్స్.
గర్ల్స్ ఆర్ యు రెడీ? గర్ల్స్ Okay. లేడీస్ ఆల్వేస్ Ready గా ఉన్నారా? సో మన గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్ పవర్ ఏంటో తెలుసుకుందాం. రెడీ 1 2 3 గో. మన ఆడబిడ్డలు ఎంతో చక్కగా 1 minute 6 seconds లో కంప్లీట్ చేశారు. అండ్ మన అబ్బాయిలు ఇంకా చక్కగా ఎంత చెప్తారో చూడాలి. సో ఆర్ యు రెడీ బాయ్స్? 3 2 1 గో. గేమ్ అయిపోయింది కాబట్టి 1 minute 30 seconds లో మన బాయ్స్ 1 minute 6 seconds లో మన గర్ల్స్ ఫైనల్లీ మన గేమ్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. ఓకే మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం సూపర్ డూపర్ గేమ్ విత్ చిల్డ్రన్స్. చాలా చక్కగా గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ గా మాత్రం గెలిచింది మా క్యూట్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, మేక్ సమ్ సౌండ్. ఓకే రైట్. సో మరి ఎనీవేస్ ఇద్దరు బాగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. మరి చూస్తున్నారు కదా ఈ రోజు మన చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా మరి ఫుల్ హుషారుగా పిల్లలైతే బాగా అలర్ చేస్తున్నారు, మజా చేస్తున్నారు. ఒక్కొక్క గేమ్ అసలు ఫుల్ టు బిందాస్ ఆడుతున్నారు. సో ఇప్పుడు ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో ఈ గేమ్ చాలా సరదాగా ఉండబోతుంది. బేసిక్ గా పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం. సో ఆ చాక్లెట్స్ ఈ గేమ్ లో ఉండబోతున్నాయి. ఇంతకీ పిల్లలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఏంటి ఆ గేమ్ అని. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు, సో టోటల్ 4 members ఉంటారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది కోమ్లీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ యు ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ ఆంటీ. నాకు చిల్డ్రన్స్ డే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. My darling Nirvana, she's growing up too fast. She's also according to me, so she was being a really great girl. అందరు కూడా చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి లైఫ్ లో అని. చాక్లెట్స్ అండ్ మా కజిన్స్ కానీ మా అంకుల్స్ ఆంట్స్ అందరూ will meet in a place, we will gather together and then we used to play game. So I will say simply for you, hello. Okay, see here you have a basket. ఒకళ్ళు దీని మీద కూర్చుంటారు, వాళ్ళ చేతిలో ఒక బాస్కెట్ ఇస్తాను నేను. సో ఇంకొకళ్ళు దీన్ని పుష్ చేయాలి. కూర్చున్న వాళ్ళు మీ హ్యాండ్స్ కి ఎన్ని చాక్లెట్స్ దొరికితే అన్ని చాక్లెట్స్
2 హ్యాండ్స్ తో తీసుకొని మీ దాంట్లోకి వేసుకోవాలి. ఓకే, అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కూర్చున్న వాళ్ళు వెనక్కి వస్తారు, వెనుకున్న వాళ్ళు కూర్చుంటారు. సో ఇది ఫాస్ట్ గా జరగాలి. సో మీరు ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారు 2 minutes టైం. ఓకే, 2 minutes టైం మీకు. ఓకే, సో 2 minutes లో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళు. ఓ వెల్ సెడ్ కోమలి, చాలా బాగా చెప్పారు మీరు. అర్థమైంది అంకుల్. సో ఎనీవేస్ మరి గేమ్ స్టార్ట్. ఇందాక గర్ల్స్ ఫస్ట్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మన బాయ్స్ ఫస్ట్ వస్తారు. yes boys ready yeah సో ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు పుష్ చేస్తున్నారు? దా కూర్చోవా, ఎంత కోఆపరేషన్. ready 3 2 1 go. చిప్ పట్టుకుని రెడీగా ఉన్నాను. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? అందరూ కలిసి చెప్ తీసుకొని కొడతారు. చెప్పాలి బాస్కెట్ అనాలి. బాస్కెట్. I think you're very weak in English. Yeah, English. You just passed away from that English subject. Yeah, English నాకు చాలా weak. Okay, fine, let's start. Ready? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42. So total chocolates collected by boys are 42. Both are really fabulous, Madhya. What? Oh, fabulous. Yeah. Fabulous. So my girls on the right, Chudali. Yeah, in this moment I would like to say a song for them. Oh, ready? Okay, song. Come on, please. 3 2 1 go. ఎందరో మీ మగాళ్ళలో అంత ఏగిపోయి గత్తా, ఎప్పుడు మా ఆడవాళ్ళ పగదాలు చూసి ఆడదంత. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చేసావు. మొత్తానికి మరి నెక్స్ట్ బాయ్స్ వినర్ కాబట్టి మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఫ్యాబులస్ గా ఆడితే గర్ల్స్ బ్రెయిన్లెస్ గా ఆడతారేమో చూడాలి. అని మీరు డ్రీమ్స్ లోనే ఉన్నారు. ఫ్రమ్ ద డ్రీమ్. ప్లీజ్ మన నార్మల్ మోడ్ కి వచ్చేద్దాం. ఇట్స్ బీయింగ్ వెరీ బాయ్స్ సూపర్ గా కంప్లీట్ చేశారు టాస్క్ ని. అండ్ ఇప్పుడు గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. గర్ల్స్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ? yes 3 2 1 go. చూడాల్సిందే. ఇప్పుడు మరి మా క్యూట్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ చాలా చక్కగా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తెలియాలంటే స్టార్ట్ కౌంట్ డౌన్. yes 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42
ఓకే రైట్. మరి మొత్తానికి ఈ సై అంటే సైలో మరి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న చాక్లెట్స్ గానీ ఫ్రూట్స్ గానీ లెమన్స్ గానీ కలెక్ట్ చేశారంటే కలెక్ట్ చేశారా లేదా? కలెక్ట్ చేశారు. టోటల్ గా ఫైనల్ గా 45 కలెక్ట్ చేశారు. సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ స్పెషల్ డే రోజు స్పెషల్ గెస్ట్ కామెడీ వచ్చి మనతో ఆడి పాడి ఎన్నో జోక్స్ సెటైర్స్ వాట్ ఎవర్ ఫుల్ టు బిందాస్ ఎంజాయ్ చేసాము. అండ్ తన ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు కనుక్కుందాం. సో ఓవరాల్ గా మన జిల్ జిల్ జిగా ఎలా అనిపించింది? నిజంగా జిల్ జిల్ జిగా అసలు జిల్ జిల్ జిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ రోజు కిడ్స్ తో ఉన్నాం కాబట్టి ఇంకేదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుంది. 1 year సెలబ్రేషన్ లో ఒక పాట వేయడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో thank you so much for Jil Jil Jiga team. So I enjoyed a lot. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ కోమలి. చాలా చక్కగా ఈ రోజు మాతో పాటు ఇక్కడ పిల్లలతో ఫుల్ టు వాళ్ళని ఎంటర్టైన్ చేసాం. అండ్ అందులోనూ ఇది స్పెషల్ ఎపిసోడ్ మన, ఎందుకంటే చిల్డ్రన్స్ డే స్పెషల్. దాంతో పాటు ఈటీవీ ప్లస్ 1 year సెలబ్రేషన్. సో ఈ సెలబ్రేషన్స్ ని మనం అందరం సెలబ్రేట్ సో చేసుకోవాలి. మన ఈటీవీ ప్లస్ కూడా ఒక బేబీ కదా ఇప్పుడు 1 year బేబీ. సో హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సో సెలబ్రేషన్స్ ఆఫ్ ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ. అండ్ ఈ రోజు స్పెషల్ డే కూడా చిల్డ్రన్స్ డే స్పెషల్. ఈ రోజు చాచా నెహ్రూ బర్త్డే. Yes. సో హ్యాపీ బర్త్డే చాచా నెహ్రూ అండ్ హ్యాపీ బర్త్డే టు ఈటీవీ ప్లస్. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీ క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?